గద్వాల పట్టణ కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చౌక్ నుండి సుంకులమ్మ గుడి వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వింగ్ అధ్యక్షుడు డిఎల్ ఎండి రామాంజనేయులు, ఎంఐఎస్ వింగ్ అధ్యక్షుడు శ్రీధర్, సిసిఓ వింగ్ అధ్యక్షుడు ఆల్తాఫ్, సిఆర్పి వింగ్ అధ్యక్షుడు ఎంఏ సమీ, ఐఆర్పి వింగ్ అధ్యక్షుడు మురళి, ఐటీఐ వింగ్ అధ్యక్షుడు రాజేందర్లతో పాటు నేడు అదేవిధంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు హుస్సేనప్ప, జేఏసీ ప్రధాన కార్యదర్శి గోపాల, కస్తూర్బా బాలికల విద్యాలయం మహిళా అధ్యక్షురాలు ఎస్పీ ప్రణీత, సమగ్ర శిక్షలోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొని నేడు నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ అమలు కల్పించాలని డిమాండ్ చేశారు.